ఆంధ్రాలో ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం చోటు చేసుకుంది. ఏంటంటే సాధారణంగా లా కాలేజీల్లో లా 3 సంవత్సరాల కోర్సు, 5 సంవత్సరాల కోర్సులు ఉంటాయి. ఇంటర్మీడియట్ బేసిస్ మీద లా అయితే కనుక 5 ఏళ్ళు, డిగ్రీ బేసిస్ మీద లా అయితే 3 ఏళ్ళు. ఇది ఈ కోర్సులకు సంబంధించి సాధారణంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఉంటుంటారు. కానీ ఇప్పుడు 2 కళాశాలలకి, ఆంధ్రప్రదేశ్కి చెందిన 2 లా కాలేజీల మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. దాంతో లాసెట్ రాసిన ఆ కాలేజీలని ఆప్ట్ చేసుకోవడం వద్దని చెప్పి ప్రకటించింది. ఇది ఏంటయ్యా అంటే ప్రధానంగా చూసుకుంటే ఒకటి ఈశ్వర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ లా 47/1A ఏర్పేడు మండలం, తిరుపతి డిస్ట్రిక్ట్, ఎఫిలియేటెడ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి అన్నది ఒకటి ఉంది. అట్లాగే శ్రీ షిర్డీ సాయి విద్యా పరిషత్, శ్రీ షిర్డీ సాయి లా కాలేజ్, ఎంఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్, మెయిన్ రోడ్, గవరపాలెం, అనకాపల్లి 2, ఆంధ్రప్రదేశ్. ఇది ఎఫిలియేటెడ్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, వాల్తేరు జంక్షన్, విశాఖపట్నం అని ఉంది. ఈ రెండింటితో పాటుగా మరికొన్ని కాలేజీలు, హెచ్ఎస్ లా కాలేజ్, ఆగ్రా రోడ్, ఇది ఉత్తరప్రదేశ్లోది. అట్లాగే మాస్టర్ సోమనాథ్ లా కాలేజ్ 5 కిలోమీటర్ స్టోన్ ఫ్రమ్ సారాస్ సర్కిల్, NH11, ఆగ్రా రోడ్, భరత్పూర్, ఇదొకటి. అట్లాగే అయ్యేమో ఇక్కడే కాదు, ఆ రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్కి సంబంధించి శ్రీకృష్ణ కాలేజ్ ఆఫ్ లా కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించి, ఇదేమో ఈ సోమనాథ్ లా కాలేజ్ ఏమో రాజస్థాన్కి సంబంధించి. అట్లాగే ఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ లా ఇది వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్తే, అలీగఢ్లో. మరోవైపున తేజు సింగ్ మెమోరియల్ లా కాలేజ్ షబల్పూర్, గాజురాల, ఇది ఉత్తరప్రదేశ్లోనే. దాదాపు 4 దాకా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కాలేజీలు, 2 ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాలేజీలు, 1 రాజస్థాన్కి సంబంధించిన కాలేజీ మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. లిస్ట్ ఆఫ్ సెంటర్స్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ హూ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ టేకింగ్ అడ్మిషన్ ఇన్ లా డిగ్రీ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అండ్ సబ్సిక్వెంట్ ఇయర్స్ అంటిల్ ఫర్దర్ నోటీస్ అంటూ ప్రకటించింది.